సో వానమ్మ వానమ్మ పాట నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఒకసారి ఆ పాట నేపథ్యం చెప్పి పాడదాం. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అలాంటి రైతు కష్టాలలో ఉన్నప్పుడు రాసిన పాట అది. మీరు ఒక పాట రాసిండ్రు అప్పుడే విప్లవకారుల మీద, ఎవ్వరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకులు అని చెప్పి రాసిండ్రు. కానీ ఇప్పుడు ఆ బిడ్డలందరినీ కూడా ఈ రాజ్యం నెంగికి పంపిస్తా ఉన్నది. వాళ్ళ త్యాగాలని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజుల్లో రాసిన పాట అది. ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు. సో విప్లవ పాటలు కొన్ని వందల వేల పాటలు రాసిర్రు. ఆ ఉద్యమం అంతా కూడా మీరు చూసిండ్రు. కానీ వెంటనే సడన్ గా ఇటు వచ్చేసరికి అంబేద్కర్ గాని, పూలే గాని, బుద్ధుడు గాని, సో ఇట్లాంటి ఈ మార్గాన్ని మీరు ఎంచుకున్నారు. సో ఏంటన్నా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? చేంజ్ ఏమి రాలే, చేంజ్ ఏమి లేదు. విప్లవోద్యమంలో భాగంగానే నేను జీవిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ లో ఒక మాట అంటాడు, నువ్వు ఎవరు, నువ్వు హిందువా అని అడుగుతారు. ఆయన ఏం చెప్పడు. నువ్వు ముస్లింవా చెప్పడు, నువ్వు క్రిస్టియన్వా చెప్పడు. ఆయన ఒకటే మాట అంటాడు, ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. ఎందుకు మీకు ప్రకృతి వైపు మళ్ళాల్సి వచ్చింది? మీకు దానికి ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా? క్యాన్సర్ వచ్చింది. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకమని చెప్పారు. పాటను ఇంత బాగా ప్రేమిస్తున్నారు, పాటతో ఇంత బాగా ప్రయాణం చేస్తున్నారు. మీరు పాటతో ప్రయాణం చేస్తుంటే మీ వెనకాల అక్క కూడా ప్రయాణం చేస్తా ఉన్నది. నేను విప్లవోద్యమంలో తిరిగేటప్పుడు ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు నా గ్యారెంటీ ఏంటి అంటే నేను చెప్పాను, ఆ పేపర్ల మీద రాసినటువంటి సాహిత్యం, పేపర్ల మీద రాసినటువంటి కవిత్వాలకు కాలం చెల్లుతున్నదా? అవి ప్రమాదంలో పడుతున్నాయి అంటే ఏమంటారు? మనిషి ఎంత జ్ఞానవంతుడు అవుతున్నాడు కానీ నైతికంగా అంత రోజు రోజుకు పతనం అయిపోతున్నాడు.